ఏం పేరండి? నా పేరు గణేష్ సార్ అన్న. ఏం చేస్తున్నారు? నాది ఎంఎస్సీ అయిపోయింది. నేను గ్రూప్స్కి ప్లస్ సిఎస్ఆర్ నెట్కి ప్రిపేర్ అవుతున్నా. ఎట్లా ఉంది? కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది కదా, ఇన్ని మీకు విద్యార్థులకు నిరుద్యోగులకు హామీలు కూడా ఇచ్చింది, చాలా అమలు అవుతున్నాయా? నిజం చెప్పాలంటే శూన్యము, చెప్పుకోవడానికి ఏం లేదు. ఈరోజు వచ్చినప్పటి ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ కూడా ఏం కొత్తగా మారింది అయితే ఏం లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పుకోవడానికైనా గ్యారెంటీ, కానీ ఎటువంటి గ్యారెంటీ కూడా లేదు. విద్యార్థుల పట్ల చూసుకున్నట్లయితే ఈరోజు నువ్వు సెలబ్రేషన్స్ సభలు పెట్టుకొని ఈరోజు ఎల్బీ స్టేడియం పొద్దుగాల పోతే ఎల్బీ స్టేడియంకి వెళ్తావు. ఈరోజు నేను డిఎస్ జాబ్స్ ఇచ్చినట్టు, కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చినట్టు, ఏం జాబ్స్ ఇచ్చినావు నువ్వు? 50 నోటిఫికేషన్ ఎక్కడ 50 జాబ్స్ ఇచ్చినావు నువ్వు? నువ్వు ఫుల్ఫిల్ చేసింది ఎంత? 30,000 ఉద్యోగాలు. ఆ 30,000 ఉద్యోగాలు కూడా ఎప్పుడంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో నోటిఫికేషన్స్ వేసి అదే ఎగ్జామ్స్ కొన్ని అనికార్యాల చర్యల వల్ల, అంటే డబ్బులకు పేపర్లు అమ్ముకోవడం ఇలాంటివన్నీ క్యాన్సిల్ కావడం ద్వారా అదే ఉద్యోగాలు నువ్వు ఇప్పుడు వేసి ఎగ్జామ్స్ పెట్టి అదే దాంట్లో నువ్వు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి నేను జాబ్స్ వేసినట్టు ఇట్లా కాదు కదా. డిఎస్లో కూడా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి కోటాలో కూడా ఇప్పటికి కూడా అందరికీ 100% అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. ఈరోజు ఇప్పటి వరకు కూడా 70% పీపులే జాబ్కి ఎలిజిబుల్, జాబ్కి ఎక్కిరు. ఇంకా 30% పీపుల్ ఇప్పటికి జాబ్ లెటర్స్ రాలేదు. ఇలా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. విద్యార్థులకు జరిగింది తెలియదు. జాబ్ కార్డు అన్నావు, నువ్వు జాబ్ కార్డు ఏది? ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్సూరెన్స్ కింద 5 lakhs కార్డు ఇస్తున్నావు. ఇప్పుడు కూడా 5 lakhs కార్డు గురించి నువ్వు మాట్లాడవే. విద్యార్థులకు చేసింది ఏంది? నిరుద్యోగ వృత్తి అన్నావు, నిరుద్యోగ వృత్తి లేదు. 6 గ్యారెంటీలు కూడా ఏం అమలు చేయలేదు కదా. నిరుద్యోగ వృత్తి ప్రియాంక గాంధీ వచ్చి మరి ఇక్కడ చెప్పింది హామీ, మరి వచ్చిందా దాని గురించి? అదే చెప్పింది కదా, ప్రియాంక గాంధీ గారికి వచ్చింది నిరుద్యోగ వృత్తి. మీకు తెలుసో తెలియదు. మొన్న వాళ్ళు అన్న ఓడిపోతే మళ్ళీ ఈమె నిలబడి మళ్ళీ గెలిచింది కదా, కొంచెం మెజార్టీ 2-3 ఓట్లతోని. అంటే ఈమెకు జరిగింది నిరుద్యోగ వృత్తి అనేది వాళ్ళకు వచ్చింది. మాకైతే ఏం నిరుద్యోగ వృత్తి రాలేదు. అయినా ఇంకోటి ఏంది, విద్యార్థులకు ఉస్మాన్ యూనివర్సిటీ చూసుకుంటే మన గతంలో కూడా ఎటువంటి బడ్జెట్ లేదు. ఉస్మాన్ యూనివర్సిటీలో అదే హాస్టల్స్ ఉన్నాయి, అదే తిండి ఉంది. మనకి ఇప్పటివరకు కూడా మనకు అసలు విద్యార్థులు కొట్లాడితే కదా ఈరోజు కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? విద్యార్థులకు కొట్లాడితే వచ్చింది. విద్యార్థులకు ఏంది జరిగింది? విద్యార్థులకు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు, క్యాంపస్ నాయకులకు కూడా ఈరోజు ఎటువంటి కూడా అధికారంలో ఎటువంటి పదవులు కూడా ఇవ్వలేదు. మనం ఇది కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలుస్తుంది. వాళ్ళ అధికారంలో ఉంటేనే మన సమస్యలు తీర్చగలుగుతారు. ఈరోజు బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ అయ్యిండ్రు. అయ్యా నువ్వు ఎన్ఎస్ఓలో ఉన్నప్పుడు అదే దాన్ని పొద్దుగా లేసే కొట్లాడినావు కదా, మళ్ళీ నీకు సమస్యలు తెలుసు కదా. నువ్వు ఏం మాట్లాడిన ఇంతలోపల ఎమ్మెల్సీని అయినప్పటి నుంచి ఇంతలోపల ఒక్క రోజు ప్రస్తావించలే. ఈరోజు తీన్మార్ మల్లన్న ఉన్నాడు. అయ్యా తీన్మార్ మల్లన్న గారు, నువ్వు కూడా మేము విద్యార్థులు మోట్లేస్తున్నాయి కదా, నువ్వు ఎమ్మెల్సీ అయింది ఎక్కడి నుంచి అయినా నువ్వు ఎమ్మెల్సీ? నాకు అర్థం కాదు. ఈరోజు ఎమ్మెల్సీ దాంట్లో అందులో కోతావు, అది ఏం మాట్లాడుతూ అర్థం కాదు. ఆయన ఏదేదో స్టోరీ చెప్తున్నాడు. ఆయన అసలు ఆ సభలో ఉన్నటువంటి స్పీకర్ గారు కూడా ఆయన చెప్తున్నావు, మల్లన్న గారు పాయింట్ మాట్లాడి మీరు ఏం మాట్లాడుతున్నావు అంటున్నావు. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం. నీ క్వాలిఫికేషన్ ఏంది మల్లన్న గారు? ఈరోజు మీ క్వాలిఫికేషన్ ఏంది? పొద్దుగాల వేస్తే జర్నలిజం పెట్టుకుంటావు, ఆంధ్రతో అల్లాడు. అరే భయ్ నువ్వు ఏం ఇష్యూస్ ఏంది అసలు? నువ్వు ఎమ్మెల్సీవా, నువ్వు జర్నలిస్ట్వా? నువ్వు అసలు జర్నలిస్ట్ ఉండేటువంటి మినిమం సెన్స్ కూడా లేదు తీర్మానం వల్ల కూడా ఈరోజు అంత దారుణం అంటే అంత దారుణం ఉంది. అసలు నిజం చెప్పాలంటే ఒక్కటి మాత్రం 6 గ్యారెంటీల్లో వీళ్ళు నిలబెట్టుకున్నది ఒకే ఒక గ్యారెంటీ, ఇందిరమ్మ రాజ్యం తెస్తారు అన్నారు. 100% ఇందిరమ్మ రాజ్యం తెచ్చిర్రు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నెల రోజుల కింద 144 సెక్షన్ విధించారు ఎమర్జెన్సీ. గుర్తుకు ఇచ్చిండ్రు కదా, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటే మనం ఏందో అనుకున్నాం, ఏదో కలలుగా అన్నాం. ఈరోజు 5 లక్షలు అంటారు. పొద్దుగాలు వస్తాడు, ఊర్లలోకి పోతారంట, ఫోటోలు తీసుకుంటారు. అమ్మ మీకు ఇండ్లు ఇస్తామంట. ఏడిస్తాయా నువ్వు ఇచ్చే 5 లక్షలకు 5 విడతలంట. 5 లక్షలు 5 విడతలంట. ఒక్కొక్క ₹1,00,000 ఏమొస్తుంది ఈరోజు 5 లక్షలకు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇల్లు? ఈరోజు హైదరాబాద్ పెట్టినావు, ఎంతమందికి నువ్వు ఇల్లు ఇచ్చినావు? ఈరోజు ఒక బాబు చచ్చిపోతే అల్లార్జున్ పెట్టుకుని ఈరోజు రాజకీయం చేస్తున్నావు, నువ్వు చిల్లర రాజకీయాలు చేస్తున్నావు నువ్వు ఈరోజు. ఎందుకంటే స్పందించినావు, దాని మీద సమర్థిస్తున్నాం. మరి హైదరాబాద్ ద్వారా ఎంతమంది పిల్లలు ఏడిచిరు. ఇదే జర్నలిస్ట్ అన్నలు మీరు వెళ్ళి కలిసినప్పుడు పిల్లలు చదువుకోవడానికి బుక్స్ లేవు, మా బుక్స్ తీసేసిన మా బాడీ. మరి వాళ్ళ కోసం నువ్వు టైం ఇవ్వలేకపోయినావా? వాళ్ళ కోసం నువ్వు ఒక దగ్గర షెల్టర్ అరేంజ్ చేసినాక కదా నువ్వు చేయాల్సింది. ఈరోజు హైదరాబాద్ ద్వారా కూడా నువ్వు ఏం చేసినావు? గురుకులాల్లో చూసుకుంటే ఎంత దారుణం అంటే అసలు తలుచుకుంటే ఏడుపు వస్తుంటుంది. ఎందుకంటే నీ పిల్లలు చదివితే నీకు తెలుస్తుంది. ఎందుకంటే మనకి అంటే ఎప్పటి నుంచో కూడా గురుకులాల్లో ఈ సమస్యలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి. ఈరోజు నువ్వేం చేసినావు? గురుకులల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? 188 మంది విద్యార్థులు చనిపోయినారు. ఈరోజు ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అయిపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా సర్టిఫికేట్ తీసుకోలేని దౌర్భాగ్యం నాది. ఎందుకంటే స్కాలర్షిప్ రాలేదు నాకు ఇప్పటివరకు. సరే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వేం చేసినావు? ఈరోజు ఇప్పుడు స్కాలర్షిప్ రాలే. బీటెక్ స్టూడెంట్స్కి మొన్న చూసుకున్నట్లయితే శ్రీనిధి కాలేజీలో ఎగ్జామ్స్ పెట్టలేదు, స్కాలర్షిప్ లేదని. ఇట్లా చూసుకున్నట్లు వెళ్తే అసలు ఏం లేదు, చూసింది శూన్యము. గుర్తుపెట్టుకో, 5 సంవత్సరాలు కూడా పరిపాలన కొనసాగుతుందని అయితే నమ్మకం లేదు. ఈ 5 సంవత్సరాల లోపలనే విద్యార్థులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డి గద్దె దిగ్గడానికి త్వరలోనే దిగుతాడని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలా సిగ్గుచేటు. ఇప్పుడు మనం విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం కదా, విద్యాశాఖ మంత్రి నిర్వహించలేకపోయారు ఇప్పటివరకు. నువ్వు అధికారం వచ్చి దగ్గర 200 రోజులు అవుతున్నప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి గతి లేదు.
ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎవరు చూసుకుంటారు? మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విద్యాశాఖ మంత్రి. అదే ఫుల్ ప్లేజ్ విద్యాశాఖ మంత్రి. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏం నాలెడ్జ్ ఉంటుంది? ఆయన ఏం చూసుకుంటావు నాకు అర్థం కాదు. నువ్వు లండన్ వెళ్తా అంటావు, నువ్వు ఈడ పెట్టుకొని ఈడ సమస్యలు మొత్తం ఉద్ధరించినట్లు మొన్న మధ్యప్రదేశ్ పోయి మహారాష్ట్రకు పోయి నువ్వు ఆడ ఎలక్షన్స్లో క్యాంపెనింగ్ చేసినావు, ఈడ ఉద్ధరించాను నువ్వు, నీ ఎమ్మెల్యేలు నువ్వే ఆడ క్యాంపెనింగ్ చేసినావు. ఈయన విద్యాశాఖ మంత్రి అయ్యి ఈడ ఎన్ని స్కూళ్ళకి వెళ్ళాను, ఎన్ని కాలేజీకి వెళ్ళినావు, విద్యార్థులు ఎన్ని సమస్యల మీద నువ్వు ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టినావు? చెప్పండి, విద్యాశాఖ మంత్రి గారు కదా మీరు, ఎన్ని మాట్లాడారు మరి? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీలలో జాబ్ క్యాలెండర్ ఏదైతే అన్నారో అదే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం గద్దె దించనీకే త్వరలోనే నువ్వు గద్దె దిగి నిన్ను కూడా సీఎం ఆఫీస్ నుంచి అలానే తరిమి కొడతాం. ఏదో జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. జాబ్ క్యాలెండర్ అంటే ఏంది నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు 2025 రేపు వస్తుంది క్యాలెండర్ ఇస్తే జాబ్ క్యాలెండర్ అది కాదు కదా. జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ రిలీజ్ కావాలి కదా. దాన్ని నువ్వు ఎక్కడ అమలు చేసినావు, ఏ జాబ్స్ ఎప్పుడు ఇచ్చినావు, ఏం లేదు కదా. చెప్పుకుంటే నువ్వు ఏమంటే వీళ్ళు మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఇచ్చినట్లేనా? నువ్వు మేనిఫెస్టోలో ఏ పెడతావు అన్ని ఇచ్చినట్లేనా? అవి అమల్లోకి వచ్చినప్పుడు కదా. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలి. మహిళల స్కూటీలు వస్తున్నాయా? స్కూటీలో ఏమో నాకైతే ఎక్కడ కనిపించలేదు. మా లైబ్రరీలో అక్క మా చెల్లెళ్ళు వస్తున్నారు ఆడ, వాళ్ళకు కూడా ఏం స్కూటీలు అయితే ఇవ్వలేదు. మరి ఎవరికైతే స్కూటీలు ఇచ్చింది అయితే ఏం లేదు. నీ స్కూటీలు మాకేం చేసుకోవాలి? నీ నిరుద్యోగ వృత్తి మేమేం చేసుకోవాలి? మాకు ఉద్యోగాలు ఈ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఇంటికి ఉద్యోగం వస్తాను కదా తెచ్చుకున్న తెలంగాణ. ఈరోజు నువ్వు మాకు ఉద్యోగాలయ్యా, నీ స్కూటీలు నీ ఎన్ని రోజులు నీకు బాంచం దూరం అనాలే? బాంచం దూరం అన్నాం. ఇప్పుడు నిన్నేమనాలి మరి? ఏమనాలి రేవంత్ రెడ్డి? నిన్నేమనాలే? రవ్వంత పని లేచింది లేదు ఈరోజు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈరోజు మూసి అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, నువ్వు చేసింది ఏంది? మరి ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి చేసుకుంటా ఉన్నారు. మొన్న మీ ఓయూ వేదిక కూడా పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకున్నది కదా. నిజం చెప్పాలంటే ఈ వేదిక గురించి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి బాగా అనిపిస్తుంటే విషయం, నేను చూసినటువంటి విషయం మీకు చెప్తున్నా. బీసీ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు 200 బిర్యానీ ఇస్తామని చెప్పి తీసుకొచ్చి చేసిరన్న. క్యాంపస్ స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ లేడు ఈ సభలో, విజయ సభలో ఒక్క స్టూడెంట్ లేడు. అంటే నీ నిరుద్యోగ వృత్తి అనేది ఎలా అందిందంటే నీ విజయ సభలకు విద్యార్థులను డబ్బులు ఇచ్చి తోలుకొచ్చుకున్నావు కదా. రేపు నాకు ఉద్యోగం వస్తుంది, నీ 200 కూలికి నీ బిర్యానీ నేను ఎందుకు వస్తానా? నీ విజయ సభ నేను ఎందుకు విజయం చేస్తానా? నాకు తినడానికి తిండి లేక నీ తిండికి కకృతి పడి వచ్చి అసలు దారుణమైన పాలన చూస్తున్నాం అన్న ఈరోజు మనం తెలంగాణలో. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ అలాంటి జరుగుతుంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కొన్ని క్షణాలలో. ఎందుకంటే మనం ఎంతో చదివి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేయాలని వస్తే ఈరోజు నువ్వు ఇచ్చే బిర్యానీ ప్యాకెట్లకు, నువ్వు ఇచ్చే 200 కూలికి వచ్చి నీకు విజయ సభలు చేయాలన్నా? స్వచ్ఛందంగా ఎవరు రాలేదు. స్వచ్ఛందంగా ఎవరన్నా? అసలు క్యాంపస్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు? అరే వాళ్ళంతా ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, మన బీసీ హాస్టల్ ఉండే పిల్లలు. నేను డీసీఎంలు పెట్టుకుని దారుణం ఏంటంటే బస్సులలో కూడా కాదు డీసీఎంలలో, ఎందుకంటే వీళ్ళకు మన బాయ్స్కి లేవు కదా, ఉచిత బస్సులు లేవు కదా. డీసీఎంలలో ఎక్కించుకొచ్చి కూలీలకి ఎక్కించుకొచ్చి కుర్చీల మీద కూర్చోబెట్టినావు కదా. కుర్చీల మీద కూర్చోటి 200 కూర్చి బిర్యానీ ఇచ్చి నువ్వు విజయ సభలు అని చెప్పుకుంటే ఎవరికి విజయం? నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడు కదా నాకు విజయం అనేది. ఎవరికి విజయం నువ్వు నాకు అర్థం కాదు. అటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ నెలకొన్నది. ప్రజాపాలన అంటాడు కదా బ్రదర్, ఎప్పుడు చూసినా కూడా ప్రజాపాలన అని చెప్పుకోవడానికి ప్రెస్ మీట్లలో న్యూస్ పేపర్లలో వేసుకోవడానికి తప్ప ప్రజాపాలన అంటే ప్రజలకు ఒక అంటే ప్రజలకు ఏం చేసినావు నువ్వు? ప్రజలకు ఏమైనా చేసే ప్రజాపాలన కదా. ప్రజలకు ఇప్పుడు నేను నాకు ఈ సమస్య ఉందని చెప్తే నువ్వు సమస్య తీర్చిన రోజు ప్రజాపాలన అవుతుంది. ప్రగతి పనుల్లో ప్రజాభవన కాదు, రజాకార భవన. ఎందుకంటే మనకు 7వ నిజాం అయిపోయి 9వ నిజాం అయిండు అంతే, అంతకుమించి చేసింది ఏం లేదు. ఏం చేసినా ఎవరికి ఏం చేసినావు? జర్నలిస్టులకు స్థలాలు అన్నాడు, వాళ్ళకి స్థలాలు అన్నాడు, ఉద్యమకారులకు అన్నాడు, ఇది అన్నాడు. ఎవరిని గుర్తుకు తెచ్చింది ఏం లేదు. ఎవరికి చేసింది ఏముందన్న? శూన్యం కదన్న. ఇప్పటివరకు మంత్రితో శాఖల అమలు చేయలేకపోయింది. ఇప్పటివరకు స్టిల్ నౌ ఫెయిల్ అన్న. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, గవర్నమెంట్ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు చేసింది అయితే ఏం లేదు. విద్యార్థులు ఏమనుకుంటారు? విద్యార్థులు ఓవరాల్గా అనుకుంటుంది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ 6 months ఉందనగా ఇదే మన ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే ఎటువంటి ఉద్యమాలు చూసినామో అటువంటివే త్వరలో చూడబోతున్నాం. త్వరలోనే కనిపిస్తాయి. త్వరలోనే రేవంత్ రెడ్డి గద్దె కూడా దిగబోతున్నాం. హెచ్చరించుడు కాదు, ఇది మా బాధ. కాబట్టి నేను చెప్తున్నాము, ఆ రోజు మీరు వచ్చినప్పుడు కూడా ఆ రోజు మీకు ఓట్లు వేసింది కూడా మేమే. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వస్తున్నా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని ఇదే విద్యార్థులము ఊళ్ళలో తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి కూడా మేము ప్రచారం చేస్తే నువ్వు గెలిచినావు, నువ్వు గద్దెనెక్కినావు. కాబట్టి 100% నువ్వు విద్యార్థుల కోసం పని చేయి, విద్యార్థుల సమస్యలు తెలుసుకో. నువ్వు విజయ సభకు రేవంత్ రెడ్డి వస్తుంది గెలిచినావు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోయారు అంటే నీకు ముఖం లేదు. నువ్వు ఈరోజు విద్యార్థులకు నువ్వు కనిపించి నీకు ముఖం లేదు, ముఖం వెళ్తలేదు నీకు. నువ్వు నోటిఫికేషన్ వేస్తే నువ్వు 100% న్యాయం చేస్తే నువ్వు మాట్లాడు. కానీ నీకు మాట్లాడే ధైర్యం లేదు. ఏం మాట్లాడుతారో తెలియదు, అన్ని అబద్ధాలు, నోరు తెలిసే అబద్ధాలు. అది చేసినా ఇది చేసినా ఏం చేసినావా? ఏం చేసినావు నువ్వు? మోసం చేసినాడు విద్యార్థులు 100% మోసం చేసిన అన్న. క్లియర్ పిక్చర్ మన కళ్ళ ముందర కనిపిస్తుంది అన్న. ఇంకా మోసం చేసిన అనుకోవడం ఏందన్న? ఆల్రెడీ మోసపోయినాం కదా. అనుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ మోసపోయినాం. ప్రతి విషయాల్లో మోసపోయినాం అన్న. 6 గ్యారెంటీలు అన్నాడు, ఉత్తి 6 గ్యారెంటీలు వేసిన. 6 గ్యారెంటీలు ఒక్కడంటే ఒకటి కూడా ఇప్పటివరకు కూడా మనం ఎందుకంటే మన అందరం కూడా రైతు కుటుంబాలు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మన భర్తం కాబట్టి రైతుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రైతు భరోసా అన్నాడు.
రైతు భరోసా ఎవరికి ఇచ్చినన్నా ఇప్పటివరకు మనకి నిజం చెప్పాలంటే 1 year అవుతుంది ఇప్పటివరకు రైతు బంధు రైతు భరోసా కూడా ఎవరికి వాళ్ళలేదు. ఇప్పుడు ఇవి ఇచ్చేది కూడా ఎట్లా అంటే డ్రోన్ పెడతాడంట, డ్రోన్ పెట్టి ఎంత భూమి ఎవరు పంట పండిస్తుందో అది అబ్జర్వ్ చేసిస్తాడంట. అలా అరే నువ్వు డ్రోన్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? రీసెంట్గా మీరు చూసింటారు, డ్రోన్లు పెట్టి ఎక్కడెక్కడ పంట వంతుందో పంట ఎక్కిస్తాడంట. అరే నాకు నమ్మశక్యం అనిపిస్తుంది. అరే భయ్ 5 ఎకరాల లోన్ తీసుకో, మినిమం రైతుని తీసుకో, డబ్బులు న్యాయం ఉంటుంది. కానీ నువ్వు అన్ని ముచ్చాట్లు అంటే ఓ రోజేమో కౌలు రైతుకి ఇస్తాంటావు, ఇప్పుడు డ్రోన్లు కొనుక్కొస్తాడంట. డ్రోన్లు పెట్టి డ్రోన్లలో పంట ఏడ వంతుందో అక్కడ చూసిస్తాడంట. పంట నష్టపరిహారం ఇస్తాను చెప్పు. పంట పండించడం నేనేమంటున్నా అంటే ఈరోజు కొంతమంది 8 ఎకరాల నోడు కూడా, ఎందుకంటే కొన్ని దగ్గర భూమి వాల్యూ లేనితో కూడా 8 ఎకరాల నోడు కూడా రైతుగా పని చేస్తాడు కదా. నువ్వు అబ్జర్వ్ అయిపోరు రైతా కథను అబ్జర్వ్ చేసి. కానీ డ్రోన్లు పెడితే ఏంది ఇవి చిల్లర మాటలు మాట్లాడుతుంటాడు. అసలు ఒక సీఎం మాట్లాడే మాటలు కానే కదా ఆయన. కాబట్టి 100% ఇవన్నిటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఉచిత బస్సు పెట్టిన ఉచిత బస్సు కూడా 100% ఫెయిల్ కన్నా. మనం చూస్తే ఈరోజు బస్సులకి జర్నీ చేయాలంటే భయం అవుతుంది. నువ్వు బస్సులు పెంచు, బస్సులు పెంచేయలేదు. విద్యార్థులు పొద్దుగాల ఇప్పుడు బస్ పాసులు తీసుకుని వెళ్తుంటే కూడా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంటుంది మనకు. 150 రూపాయలు ఉన్నటువంటి నెల పాస్ 300 చేసినావు, నెల పాస్ చేసినావు. సరే బస్ రేటు పెంచినప్పుడు బస్సులు కూడా పెంచాలి కదా అన్న. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి కాంగ్రెస్ అంటే కరువు పాలన అని అప్పట్లో మా తాత వాళ్ళు వీళ్ళు అంటుంటున్నాం, కానీ రియల్గా మేము కూడా చూస్తామని అనుకోలేదు. చూస్తున్నాం రియల్గా. ఎమర్జెన్సీ ఎట్లా ఉంటుందో ఇందిరమ్మ అది కూడా మేము చూడలేదు. అరే ఎమర్జెన్సీ అంటే ఇందిరమ్మ అని ఇప్పుడు మనం బుక్కులలో అక్కడనే చూసినాం, కానీ రియల్గా లైవ్లో చూసినాము. రియల్గా ఇది ఆనందంగా పడాలో దుఃఖించాలో తెలుస్తలేదు మాకు. ఇది ఆనాటి రోజులే కన్నా, ఆనాటి రోజులు తెచ్చిండయ్యా రేవంత్ రెడ్డి అంటే. ఆనాటి రోజులు ఇవే. ఎమర్జెన్సీ తేవడము, స్వేచ్ఛ లేకపోవడం ఏంది అబ్బా. ఈరోజు ఈ మన స్వతంత్ర దేశంలో స్వేచ్ఛ లేకపోవడం ఏంది? ఈరోజు నువ్వు 144 సెక్షన్ విధించడం ఏంది? అరే ఇంతకన్నా దారుణమైంది ఏముంటుంది? ఈరోజు ఒక విద్యార్థి ప్రశ్నించిన కోత వాడిని ప్రివెంటివ్ అరెస్ట్ అంటాడు, వాడిని అరెస్ట్ చేస్తుంటాడు, వీని మీద కేసు పెడతాడు, వాడి మీద కేసు పెడతాడు, ఎఫ్ఐఆర్ అంటాడు, నువ్వు ధర్నా అయ్యేదంటావు. 100% క్వశ్చనింగ్ అనేది చేస్తాడు విద్యార్థి. క్వశ్చనింగ్ చేస్తాడు. నువ్వు కరెక్ట్ పరిపాలన చేస్తావు, మాకేం అవసరం క్వశ్చనింగ్ చేయడానికి? నువ్వు పరిపాలన లేనప్పుడు క్వశ్చనింగ్ చేస్తాము. కానీ ఈరోజు 144 సెక్షన్స్ ఇలాంటి పెట్టి విద్యార్థులను బంధించడం అనేది 100% నేరం అన్న. ఆనాటి రోజులు అవి కనిపిస్తున్నాయి. మన ఈరోజు హిందూ దేవాలయాలను కూడా చూసుకుంటే, అంటే ఎందుకంటే దేవాలయాలు అనేది ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్కటి గౌరవం ఉంటుందన్న. ఈరోజు నువ్వు దేవాలయాల మీద కూడా మనం చూసుకున్నట్లు ఎన్ని దాడులు జరుగుతున్నాయి, అవి కూడా నువ్వు ఎటువంటి పట్టించుకుంటలేవు కదా, ఎటువంటి చర్యలు లేవు కదా. అంటే నువ్వు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది ఏ దాని మీద లేదన్న. ప్రజలకు ఇబ్బంది కలిగించే దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని ఇప్పుడు హైడ్రా ఏమంటే మన ఎలగొట్టాలి అది అయితే దాని మీద. ఎందుకంటే చాతనాల మీద కదా నీ పెద్ద నమ్ము దమ్ముంటే చాతనాల మీద చూపించాలి కదా. అవునా కదా. ఇప్పుడు కేటీఆర్ మీద కూడా నిర్ణయం ఒకటి వచ్చింది, మనం రేజింగ్లో అది దొరికింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చెప్పి ఆయన డైరెక్ట్ అసలు నా మీద ఎంక్వైరీ చెప్పండి కూడా ఇప్పుడు దాని మీద చర్య తీసుకోలేకపోతున్నావే. అంటే మీరు అంత లోపల కుమాకై వాటిని షేర్స్ అయినాక దాని మీద యాక్షన్ తీసుకుంటావా? హైడ్రా నువ్వు స్పాట్ యాక్షన్ నైట్ డిసైడ్ అయ్యి పొద్దుగా నోటీస్ కూడా లేకుండా నువ్వు ఇల్లు కూడా కొడుతున్నావు కదా. నువ్వు అంత స్పాట్ దీంట్లో మీద ఎందుకు తీసుకోలేకపోతున్నావు? నువ్వు ఎవ్రీథింగ్ స్పాట్ తీసుకుని స్పాట్ చేస్తే నువ్వు విజన్కి వెళ్ళిపోవు. ఒక దాంట్లో ఒక దాకా ఇంకో దాంట్లో లాగా అనేది ఇది కరెక్ట్ కాదు కదా. ఏం చెప్తావు ఓవరాల్గా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్తావు విద్యార్థిగా? ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, సరే ఇంకా నీకు 4 సంవత్సరాల పదవి కాలం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు అన్నట్లు అదే జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాకు జాబ్స్, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మీకు సపోర్టే చేస్తాం. ఎందుకంటే విద్యార్థులకు సంబంధం వచ్చినాయి. సరే ఇప్పుడు మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మీ నుంచి అయినా మాకు న్యాయం జరగాలి. ఎమ్మటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ 100% ఫుల్ఫిల్ చేసి, అప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రతి ఇంటికి ఎలా ఉద్యోగం అనుకున్నామో ఈరోజు కనీసం అదైనా ఫుల్ఫిల్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్తున్నాం. లేకపోతే వెంటనే గద్దె దిగుతావు బిడ్డ, ఖబర్దార్.